ఎలా ఉంది? చివరి వరకు చూడండి. ఒక చిన్న అమ్మాయి దేవిక ఒకరోజు సాయంత్రం తన నీడను సామాన్యంగా చూసుకుంటుంది. అలాగే దేవిక మంచిగా తన స్నేహితులతో ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉండేది. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు తన అమ్మతో భయపడి తను నిజం చెప్పకుండా అబద్ధం చెప్పి వెళ్ళగాటు బయటకు రావడం మొదలెట్టింది. అలా బయటకు రాగానే తన నీడ విచిత్రంగా ప్రవర్తించింది. దాన్ని చూసి తను ఆశ్చర్యపోయింది. స్కూలులో కూడా దేవిక ఆ నీడ గురించి ఆలోచిస్తూ దాని మీద చాలా ఆసక్తి పెరిగింది. సాయంత్రం తను ఒంటరిగా దాని గురించి ఆలోచిస్తుంది. ఎందుకు ఈ నీడ నేను ఒక దగ్గర ఉంటే తను ఒక దగ్గర ఉందని. ఏమీ తెలియక దేవిక పాపం ఏడవడం మొదలెట్టింది. అప్పుడే తనకొకటి విషయం అర్థమవుతూ వస్తుంది. తన అమ్మకు అబద్ధం చెప్పిన వల్లనే ఇలా జరుగుతుందని దేవిక తెలుసుకుంది. అబద్ధం అనేది మారిపోయే నీడల, అలాగే నిజం అనేది తనతో ఉండే నీడల అనేది అర్థం చేసుకుంది. తరువాత తన నీడ సామాన్యంగా మారింది. అప్పుడు దేవిక సంతోషంగా ఉంటూ ఎప్పుడు నిజం చెప్పాలనేది అర్థం చేసుకుంది. కథ నచ్చితే షేర్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.